2025 సంవత్సరంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ విధానం ఏ విధంగా ఉండబోతుంది, గడిచిన 7 నెలల్లో కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అలాగే కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? రానున్న రోజుల్లో మీ ప్రజల పక్షాన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మొన్న 2024 సంవత్సరం మొదటి 5 నెలల్లో ప్రజలకి ప్రభుత్వం అంటే ఏ రకమైనటువంటి విధానాలు అమలుపరచాలి, ప్రభుత్వం మీద ప్రజలకు ఏ రకమైనటువంటి నమ్మకం ఉంచాలనేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. సరే, తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, వచ్చినటువంటి ఫలితాలు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం గడిచినటువంటి 7 నెలల్లో ఏ రకంగా మోసం చేసింది అనేటువంటిది అదే సంవత్సరంలో మనం చూసాం. అంటే 5 నెలలు నమ్మకాన్ని, 7 నెలలు మోసాన్ని గడిచినటువంటి 2024 సంవత్సరంలో చూసాం. నేను నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు మాత్రమే గెలిచారు తప్ప ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారు. సో ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా బాధ్యత ఈ ప్రజల పక్షాన ప్రజలకి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దీంతోపాటు గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు, అలాగే కార్యకర్తలతో ఇంట్రాక్షన్ అనేటువంటిది కూడా ఈ సంవత్సరం నిర్వహించాలని చెప్పి గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరు నుంచి కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ అన్ని జిల్లాల పర్యటనకు సంబంధించి, అంటే నెలకి 4 జిల్లాలు చొప్పున 26 జిల్లాలు 6 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పార్టీ అంతర్గతమైనటువంటి విషయాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు, పేదవారు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నిర్ణయాల మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకునేటువంటి విధంగా, వారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకునేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతూ ఉంది. గతంలో చెప్పాం, 6 నెలలు సమయం ఇస్తాం, 6 నెలల తర్వాత ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంగా ఏ రకమైనటువంటి పాత్ర 2014 నుంచి 19 వరకు పాత్ర పోషించామో, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఆ రకంగానే మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. సార్, ఇప్పటికే మీరు అనేక పోరాటాలు చేశారు, ఈ సంవత్సరంలో కూడా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రజల నుండి కానీ పార్టీ శ్రేణుల నుండి కానీ ఎలాంటి స్పందన లభిస్తుందో, వాళ్ళు ఎలాంటి ఉత్సాహం కానీ మీరు చూసుంటారు. రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ లేదా విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే పెద్ద ఎత్తున, అంటే ఎన్నికలైపోయి పెద్ద ఎత్తున ఘోర పరాజయం పాలైనప్పటికీ ఏ రకమైనటువంటి మళ్ళీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందనేటువంటిది మీరు చూశారు. అంటే తిరిగి మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలనేటువంటి ఉత్సాహం మళ్ళీ కార్యకర్తల్లో కనబడతా ఉంది. తప్పకుండా వారిని ఉత్తేజపరుస్తాం. గతంలో ఏదైనా పొరపాట్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్యకర్తలను విస్మరించేటువంటి పరిస్థితి ఏదైనా గతంలో ఆ పొరపాట్లు జరుగుంటే మళ్ళీ అది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా వాళ్ళలో ఆ ధైర్యాన్ని నింపుతాం, తప్పకుండా నమ్మకాన్ని నింపుతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేటువంటిది ప్రజలకు తెలియజేస్తాం. డెఫినెట్గా పోరాటాలు మరింత ఉధృతం చేసి యాక్టివేషన్ అనేటువంటిది కూడా పార్టీ కార్యకర్తలు కొంతమంది డియాక్టివేట్ అయి ఉన్నా సరే వాళ్ళని కూడా ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. సార్, ప్రజల్లో కనిపిస్తుంది సార్, జగన్మోహన్ రెడ్డి వంటి నాయకత్వాన్ని కోల్పోయామనే బాధ కానీ. ఇప్పుడు ఏం చేయగలం? ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఒకసారి ఓటేసిన తర్వాత ప్రజలు ఒక ప్రభుత్వాన్ని, ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తారు. ఓటేసిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల కన్నా పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తాం, లేదా ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. మోసపోయారు ప్రజలు. సో డెఫినెట్గా మనం మాత్రం ఒత్తిడి పెట్టేటువంటి బాధ్యత తీసుకోగలం తప్ప ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రజలు తీర్పునిస్తారు తప్ప ముందు మనం చేయగలిగింది ఏం లేదు. డెఫినెట్గా ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో మరింత బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ పాత్ర ప్రజల పక్షాన ప్రజలు మనల్ని పొందేటువంటి విధంగా మా పోరాటాలు ఉంటాయి. గత ఏడాదిలో 5 నెలలు ఇచ్చిన మాట ప్రకారం నమ్మకంతో పరిపాలన కొనసాగితే 7 నెలల పాటు మోసంతో కూడిన పరిపాలన జరిగిందని, ఈ ఏడాది ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక హామీ ఇచ్చిందో ఆ హామీలు నిలబెట్టే విధంగా తమ పోరాటం ఉంటుందని, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.